హాయ్ గైస్, వెల్కమ్ టు మను టాక్స్. మీషోలో ఆన్లైన్ షాపింగ్, లో బడ్జెట్ కుర్తాస్. కుర్తాస్ చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను ఫర్దర్గా చేసే ఏవైనా వీడియోస్ ఉంటే మీకు అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించే కుర్తా వచ్చేసి ఆలియా కట్ కుర్తా, పర్పుల్ కలర్. సో ఇప్పుడు పర్పుల్ కలర్ బాగా ట్రెండింగ్ లో ఉంది. నేను ఈ పర్పుల్ కలర్ సెలెక్ట్ చేశాను. సో ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రివ్యూ చూస్తే మనకి ఆలియా కట్ కుర్తా వచ్చేసి లెంత్ వైజ్ చాలా బాగుంది. కుర్తా కూడా క్లాత్ అయితే చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. మీకు ఈ నెక్ వైజ్ వచ్చేసి డిజైన్ ఇక్కడ మీకు వీ కటింగ్ ఉంది. సో ఆలియా కట్ కుర్తాస్ ఆబ్వియస్గా అందరికీ తెలుసు, వీ నెక్ టైప్లో వస్తుంది. ఇక్కడ సైడ్కి ఏవైతే ఉన్నాయో మీకు కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మిర్రర్ వర్క్ వచ్చింది. సో ఈ మిర్రర్స్ అనేది చాలా కంఫర్టబుల్గా, అంటే లైక్ స్టిచ్చింగ్ అంతా చాలా బాగుంది. సో మిర్రర్స్ పోతుంది, ఊడిపోతుంది అలాంటివి ఏమీ లేకుండా కంప్లీట్గా థ్రెడ్ వర్కింగ్ ఇంక్లూడింగ్ ఉంది. సో ఈ మిర్రర్ అనేది లోపల స్ట్రాంగ్గా ఉంది. సో వాష్ చేసినా మనకి పోతుంది అనేది ఏం లేదు. దీంట్లో వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. సో నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. 3/4 హ్యాండ్స్ ఇది. అండ్ మీకు హ్యాండ్స్కి కార్నర్లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మిర్రర్ వచ్చింది. దీంట్లో వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కంటిన్యూషన్ కాంబినేషన్ ఉంది. ఫ్లవర్స్ వచ్చేసి కంటిన్యూస్గా కాంబినేషన్ అయితే రెగ్యులర్ ఏదైతే ఉందో అవుట్ఫిట్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ మీకు కంప్లీట్గా రన్నింగ్ వర్క్ వచ్చేసింది. సైడ్కి మీకు కట్టింగ్ చూపిస్తాను. ఇది సైడ్కి కట్టింగ్ వచ్చింది మీకు. సో ప్లాజో సెట్ ఆబ్వియస్గా సైడ్కి కట్టింగ్ స్ట్రైట్ కుర్తా టైప్లోనే వస్తుంది. ఈ క్లాత్ వచ్చేసి కంప్లీట్గా కాటన్ క్లాత్ టైప్లోనే ఉంది. సో ఈ క్లాత్ నాకు తెలిసి సింక్ అవుతుంది. మీరు ఏదైతే సైజెస్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకొని తీసుకునే ముందు డిస్క్రిప్షన్లో మీకు చార్ట్ అనేది ఉంటుంది కదా, చార్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకొని తీసుకోండి. బికాజ్ ఇది సింక్ అవుతుందండి డెఫినెట్గా. చార్ట్ ఒక్కసారి చూసుకొని మీరు ఏవైతే సైజెస్ ఉన్నాయో సెలెక్ట్ చేసుకోండి. దీంతో పాటు మనకి ప్లాజో సెట్ వచ్చింది. రెగ్యులర్ ప్యాంట్ టైప్లోనే ఉంది, నాట్ ప్లాజో. దీంట్లో మనకి ప్యాంట్కి పాకెట్ అయితే ఏం రాలేదు. రెగ్యులర్ ఏదైతే ప్యాంట్ ఉందో ఆ ప్యాంట్ టైప్లోనే ఇచ్చారు. సో లెంత్ వైజ్ అయితే కంఫర్టబుల్గానే ఉంది. ఇది కాటన్ సిల్క్ మిక్సింగ్ టైప్లో వచ్చింది ఈ ప్యాంట్ అనేది. సో కంటిన్యూషన్ కాంబినేషన్లో మీకు పర్పుల్ కలర్లోనే వచ్చింది. సో ఈ క్లాత్ ఏదైతే ఉందో ఈ సెట్ నేను దీనికి రేటింగ్ వచ్చేసి 10/8 ఇస్తాను. సో కంఫర్టబుల్గా ఉంది, అట్ ద సేమ్ టైం కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. మీకు ఏదైతే ఉందో సైజెస్ తీసుకునేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకోండి. బికాజ్ ఈ క్లాత్ అనేది డెఫినెట్గా మీకు సింక్ అవుతుంది. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అని అంటే, మీరు ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవడం అవన్నీ ఉండకుండా ఒక్కసారి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో రెగ్యులర్ కాకుండా ఒక సైజ్ అనేది అప్డేట్ చేసి తీసుకోండి. కంప్లీట్ కుర్తా సెట్ ఉంది. సో ఇది మనకి అంబ్రెల్లా కటింగ్ సెట్ అండి. సో ఇది వచ్చేసి సిల్క్ టైప్ లో వచ్చింది. సిల్క్ క్లాత్ ఇది కంప్లీట్ గా. సో ఇది టాప్ టు బాటమ్ కంప్లీట్ గా సేమ్ కుర్తా వచ్చింది. సో మీకు ఏదైతే ఉందో రన్నింగ్ సేమ్ ఫ్లవర్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు టాప్ టు బాటమ్ కంప్లీట్గా ప్లెయిన్. జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఇది మీకు ఏంటంటే అనార్కలి టైప్లో వచ్చింది. సైడ్కి కట్టింగ్ ఏమి ఉండదు. అంబ్రెల్లా ఏదైతే ఉందో అంబ్రెల్లా కట్ అంటారు దీన్ని. సో అదే ఉంది. అండ్ కింద మీకు స్టిచ్చింగ్ ఏదైతే ఉందో సపరేట్ క్లాత్ స్టిచ్చింగ్ ఉంది. మీకు ఈ కలర్ కాంబినేషన్ అంతా సేమ్ ఉంది కదా, సో కలర్ కాంబినేషన్లో మీకు కనిపించదు. జూమ్ చేసి చూపిస్తాను నేను. సో ఈ వర్క్ డిఫరెంట్, ఈ ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో అది డిఫరెంట్గా ఉంది. దీనికి కూడా మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి 3/4. ఇక్కడ కూడా మనకి అటాచ్డ్ క్లాత్ ఉంది. సో ఇది మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో దీంట్లో నెక్ దగ్గర వచ్చేసి మనకి డిజైన్ అలా ఏం లేదు, ప్లెయిన్ నెక్ ఇచ్చారు. సో కంటిన్యూషన్ క్లాత్ అయితే నార్మల్ రెగ్యులర్గానే ఉంది, సిల్క్ క్లాత్ టైప్లో ఉంది. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చిన ప్యాంట్ కాంబినేషన్ ఏదైతే ఉందో నేను అంత సాటిస్ఫై లేను. దీంట్లో వైట్ కలర్ ఏదైతే క్లాత్ ఇచ్చారో కలర్ కాంబినేషన్ అయితే దీనికి నేను వేసుకున్నది ఏదైతే ఉందో మీకు వీడియో బ్యాక్ సైడ్ ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఈ క్లాత్ ఏదైతే ఉందో కంప్లీట్గా సిల్క్ క్లాత్ ఏనండి, సింక్ అవ్వదు. సో రెగ్యులర్గా ఏదైతే మీరు పర్చేస్ చేస్తారో అదే సైజెస్ పర్చేస్ చేసుకోండి. అండ్ ఈ కలర్ కాంబినేషను
బాగుంది. మీకు ఈ కలర్ కాంబినేషన్కి అండ్ ఈ కుర్తా వేసుకున్నప్పుడు ఈ 2 కాంబినేషన్ అయితే నేను సాటిస్ఫై అవ్వలేదు. అండ్ దీంతో పాటు దుపట్టా ఇచ్చారు. దుపట్టా కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. దీంతో పాటు మీకు దుపట్టాకి బుట్టాస్ టైప్లో ఇచ్చారు. ఇది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. సో ఈ హ్యాంగింగ్స్ నాకు బాగా అనిపించింది. లెంత్ వైజ్ అయితే ఈ దుపట్టా చాలా బాగుంది అండ్ క్లాత్ వచ్చేసి చాలా కంఫర్టబుల్గా అనిపించింది. సో ఈ కలర్ కాంబినేషన్ చూస్తే నాకు ఇది మీకు ఏదైతే డ్రెస్ ఇచ్చారో టాప్, దీనికి అండ్ దుపట్టా కలర్ కాంబినేషన్కి అయితే చాలా బాగా మ్యాచ్ అయ్యింది. బట్ ఈ ప్యాంట్ దగ్గరకు వచ్చేసరికి నేను అంతగా సాటిస్ఫై అవ్వలేదు. ఈ 3 కలర్ కాంబినేషన్స్ నేను ఇక్కడ వీడియో ప్లే చేసినప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఒకసారి చూసి మీకు ఓకే అనుకుంటే పర్చేస్ చేయండి. దీనికి నేను ఈ క్లాత్ కి రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం నేను 10/7 ఇస్తాను. బికాజ్ నేను ఈ సిల్క్ క్లాత్ అనేది కంప్లీట్ గా నేను ఎక్స్ప్లోర్ చేయను. సో కంప్లీట్ గా అయితే సిల్క్ టైప్ లో ఉంది. ఈ కలర్ కాంబినేషన్ నేను మెయిన్ గా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఈ ప్యాంట్ అండ్ టాప్ కి వచ్చేసి. సో పర్చేస్ చేసే ముందు ఒక్కసారి చూసుకొని పర్చేస్ చేయండి. ప్లాజో టైప్లో సెట్ అండి. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇది బ్లూ కలర్ కాంబినేషన్లో 3 కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. ఇక్కడ మీకు ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఎల్లో అండ్ ఆరెంజ్ ఈ వైట్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా అట్రాక్టివ్గా ఉంది. నేను ఇక్కడ వీడియో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇది స్ట్రైట్ కుర్తా టైప్లో కుర్తా వచ్చింది అండ్ కటింగ్ కూడా స్ట్రైట్ వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్లో మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ నెక్ దగ్గర మీకు ఇక్కడ సిల్వర్ సమోసా వర్క్ టైప్లో ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్కి ఇది వేసుకున్నప్పుడు చాలా హైలైట్గా అనిపించింది నాకు. ఈ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు రన్నింగ్ ఉంది అండ్ 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ దగ్గర కూడా మీకు రన్నింగ్ క్లాతే ఉంది. సో డిఫరెంట్గా అయితే ఏం లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే సేమే ఉంది. అండ్ మీకు ఇక్కడ ఏవైతే థ్రెడ్స్ ఇచ్చారో నాట్స్, మీరు మనం ఏదైతే నాట్ చేసుకుంటామో స్ట్రక్చర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. మనకి ఏదైతే అవుట్ఫిట్ ఉందో మనకి కంప్లీట్గా క్లియర్గా వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. చూడ్డానికి చాలా బాగుంది ఇది అవుట్ఫిట్. అండ్ ఈ క్లాత్ వచ్చేసి ఇది కూడా కొద్దిగా రెగ్యులర్గా ఉన్న ఏవైతే కాటన్ క్లాత్స్ టైప్లో ఉన్నాయో సింక్ అవుతుంది. సో పర్చేస్ చేసుకునేటప్పుడు మాత్రం సైజెస్ ఒకసారి డిస్క్రిప్షన్లో మనకి సైజెస్ అని స్కేల్ ఇస్తారు. ఆ స్కేల్ ఒకసారి చూసి మీరు పర్చేస్ చేసుకోండి. దీంతో పాటు మనకి రెగ్యులర్ ప్యాంటే వచ్చింది. సో నాకు ఇక్కడ ఈ డ్రెస్కి ఏదైతే ఉందో నాకు ఈ ప్యాంట్కి పాకెట్ వచ్చి ఉంటే బాగుండే అనిపించింది. బట్ పాకెట్ అయితే ఇవ్వలేదు. అండ్ రెగ్యులర్ ప్యాంటే. సో కట్టింగ్స్ అలాంటివి అలా ఏం లేదు. రెగ్యులర్ ప్యాంట్ ఇచ్చారు. జస్ట్ కింద మనకి ఈ సైడ్కి చిన్న కట్ టైప్లో ఇచ్చారు. వి షేప్లో చిన్న కట్టింగ్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఒకసారి మీరు పర్చేస్ చేసినప్పుడు మాత్రం సైజ్ ఒకసారి చూసి పర్చేస్ చేసుకోండి. అండ్ దీనికి నేను రేటింగ్ అంటే 10/9 ఇస్తాను. బికాస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఈ బడ్జెట్లో మీకు 2 సెట్ అనేది లైక్ ప్యాంట్ అండ్ టాప్ వచ్చేసి ఈ బడ్జెట్లో రావడం అనేది చాలా 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 సాటిస్ఫై ఉంది. నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న కుర్తా ఆలియా కట్ కుర్తా. ఇది డిఫరెంట్ గా లుక్ ఉంది. చాలా అంటే ఈ అవుట్ఫిట్ ఏదైతే ఉందో డిఫరెంట్ గా ఉంది. మనం రెగ్యులర్ గా వేసుకునే నెక్స్ రెగ్యులర్ గా మనకి ఇలా వి షేప్ లో రావడం అనేది నాకు బాగా నచ్చింది. ఎప్పుడు రొటీన్ కాకుండా డిఫరెంట్ గా ఉండాలి అవుట్ఫిట్ అనుకునే వాళ్ళకి ఇది బాగుంది. అండ్ నార్మల్ కుర్తా అండి. దీనికి ప్లాజో సెట్ కానీ లెగ్గిన్ కానీ ఏం లేదు, జస్ట్ కుర్తా వచ్చింది. అండ్ మీకు ఇక్కడ చూస్తే వి షేప్ లో మీకు ఈ కాలర్ అనేది ఏదైతే ఉందో నార్మల్గా వి షేప్, ఈ క్లాత్ అనేది అటాచ్డ్ వచ్చింది. ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో మనకి నార్మల్ ప్రింటెడ్ టైప్లో వచ్చింది. సో మీకు జూమ్ చేసి చూపిస్తాను. అండ్ 3/4 హ్యాండ్స్ రన్నింగ్ కంప్లీట్గా. అండ్ టాప్ అండ్ బాటమ్ కాంట్రాస్ట్గా ఉండేసరికి మనకి లుక్ అనేది హైలైట్ అవుతుంది. సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చినట్టుంది. దీంట్లో మనకి ఆర్నమెంట్స్ ఏవైనా టాప్స్ అలాంటివి సిల్వర్ కాంబినేషన్లో వేసుకున్నప్పుడు చాలా హైలైట్ అవుతుంది. ఏదైనా రెగ్యులర్గా మనకి షాపింగ్కి కానీ లేదా చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి బాగుంటుంది. ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంది. డిఫరెంట్గా లుక్ బాగుంది. ఒకసారి చూసుకొని పర్చేస్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ క్లాత్ అనేది మనకి సిల్క్ క్లాత్ వచ్చింది. సో సింక్ అనేది అవ్వదు. రెగ్యులర్గా ఏదైతే మీ రొటీన్ సైజెస్ ఉన్నాయో అవి చూస్
సెలెక్ట్ చేసుకోండి. 4 కుర్తీస్ మీకు చూపిద్దామని వచ్చాను. నెక్స్ట్ నా కుర్తీస్ ఏవైతే ఉన్నాయో నేను అప్డేట్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు మీరేమైనా సెలెక్ట్ చేసుకునే కుర్తాస్ రివ్యూస్ చేయాలి అనుకుంటే కింద నాకు కమెంట్ లో మెన్షన్ చేయండి. మీకు డెఫినెట్ గా ఆ కుర్తా నేను రివ్యూ చేస్తాను. సో థ్యాంక్ యూ అండ్ బాయ్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.